వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఎస్ వరల్డ్. ఈ రోజు చేసే వ్లాగ్ ఏంటంటే మేము మా అమ్మ వాళ్ళు వచ్చిరని చెప్పి బయటకు పోతున్నాం. బయట కంటే ఏడుగో కాదు గుడికి పోతున్నాం. అందరం రెడీ అవుతున్నాం. మా చెల్లి అయితే రెడీ అయి కూర్చున్నది, ఎప్పుడో రెడీ అయి కూర్చుంది. మా ఆయన ఏమో వండుకున్నాడు, వీళ్ళందరూ రెడీ అవ్వరని చెప్పేసి పండుకున్నాడు. మా కూతురు స్నానం చేసి పడుకుంది. నేను ఇప్పుడు స్నానం చేసి వస్తాను. మా అమ్మ కూడా స్నానం చేసి వచ్చింది. ఇక బట్టలు ఇవన్నీ కట్టుకోవడానికి ఏది సెలెక్ట్ చేసుకుందాం అని చెప్పి కుప్పలన్నీ బయట పడేసినాం. మళ్ళీ పెట్టుకోవాలి. అగో మా చెల్లి ఏమో చెప్తుంది. ఇగో మా చెల్ల ఇంట్రడ్యూసింగ్ బ్యూటిఫుల్ గర్ల్, ఇంట్రడ్యూసింగ్ బ్యూటిఫుల్ హస్బెండ్. జరుగు అంటున్నాడు. మరి పండుకుంటే అట్లనే వస్తారు, పండుగపోతే ఎట్లా వస్తారు చెప్పు? మంచిగా ఉంటే మంచిగా వస్తారు. హాయ్ చెప్పు. మా అమ్మ చిటికేసి బొట్టేదని అడుగుతుంది. షెల్ఫ్ లో ఉంది. మళ్ళీ ఎట్లా చెప్తారే సమాధానం? ఎట్లా చెప్తా? నేను ఇలా మాట్లాడొద్దంటే. అయితే ఇప్పుడు నేను రెడీ అయ్యి వస్తాను. రెడీ అయ్యి వచ్చిన తర్వాత ఈ రోజు బయటకు వెళ్తాం కదా, అక్కడ అన్ని ఫొటోస్ వీడియోస్ తీసి వ్లాగ్ చేయబోతున్నా. నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి. వీడియో చెప్పిన కదా స్పెషల్ గా ఇగో ఇలా రెడీ అయిపోయామండి గుడికి. అండ్ చెత్త ఆబ్వియస్లీ మనం రెడీ అయ్యామంటే చెత్త ఉండాల్సింది. మళ్ళీ వచ్చిన తర్వాత సర్దుకోవడమే. అందరు రెడీగా చూపిస్తాను. మా వాళ్ళందరూ రెడీ అయ్యారు. ఇగో నేను రెడీ అయిపోయాను, అలాగే మా వాళ్ళని కూడా చూపిస్తాను అనమాట. అగో ఇంకా రెడీ అవుతూనే ఉన్నారు. ఇగో మా చెల్లి ఆయన కామెడీ చేస్తున్నాడు, మీరు సీరియస్ గా తీసుకోకండి. ఇట్లా రెడీ అయ్యామన్నమాట. మా మమ్మీ కూడా రెడీ అయిపోయింది. ఇంక ఇప్పుడు గుడికి వెళ్ళాక మళ్ళీ అక్కడ వీడియో తీసి పెడతా అనమాట. ఇంకా మా ఆయన గంట ఆడవాళ్ళకి లేట్ అవుతుంది. నన్ను ఇక్కడ ఈయనకు లేట్ అవుతుంది. ఈయన వల్లనే మాకు లేట్ అవుతుంది. గంట అద్దం నేను చెప్పినా కదా బ్లాగ్ లో, హోమ్ టూర్ లో ఆయన కోసమే అద్దం తీసుకున్నాడు. ఇప్పుడు ప్రూఫ్ తో సహా జోక్ చేస్తున్నాడు. ఇదిగోండి, ఇదే వనదేవత గుడి అన్నమాట. మా ఇంటి దగ్గర ఉంటది, కొంచెం దూరంలో దగ్గర ఉంటది. చాలా బాగుంటది ప్లేస్. చూడండి, నాకు యాక్చువల్గా నచ్చింది, ఇది బాగా నచ్చింది అనమాట. ఇది ధ్వజస్తంభం లాంటిది, త్రిశూలంతో ఉంటది, చాలా బాగుంటది. ఇంకా స్పెషాలిటీ ఏంటంటే గుడిలో మూసేసి ఉంది యాక్చువల్గా మేము వచ్చినప్పుడు. ఇగో ఇక్కడ అందరు వనదేవతలు ఉంటారు, అన్ని అమ్మవార్లు. అండ్ ఇక్కడ ఉండడం కాకుండా అక్కడ కూడా ఉంటాయి విగ్రహాలు.
చాలా బాగుంటుంది ప్లేస్. ఇదిగోండి అదే సింహంది, అండ్ అటు సైడ్ నాగుల అదంతా ఉంటుంది చెట్టు, అమ్మవారు. అండ్ ఆల్సో అక్కడ శివయ్య, ఆబ్వియస్ గా శివయ్య గుడి. ఇది చాలా పాతకాలం గుడి అన్నమాట. చిన్న అమ్మవారు చిన్నది ఉండడం, చిన్న విగ్రహం నుంచి పెద్ద విగ్రహం పెట్టారు. ఇక్కడ పాములు అవన్నీ తిరుగుతాయంట, భయం అవుతుంది. పాములు అవన్నీ తిరుగుతాయి ఎందుకంటే ఇది మొత్తం ఫారెస్ట్ లోనే ఉంది గుడి. నందీశ్వరుడు, శివయ్య ఎదురుగానే నందీశ్వరుడు ఉన్నాడనమాట. చూడండి ఈ చెట్టు చాలా పురాతనమైన చెట్టు. మళ్ళీ టోటల్ వీడియో మొత్తం గుడిది వీడియో తీసి పెడతాం చూడండి. సరే కానీ పిల్ల దేవుడు నన్ను దింపే కొంచెం అమ్మా చూడేమో ఇన్ని జాగ్రత్త దింపు. పుట్టిందేమ్మా, చాలా ఉన్నాయి. అట్లా మూసుకోవడం మనకు దండం పెడతామని చెప్పు. అన్ని కాడ మూసుకోవద్దంటారు, మనం మూసుకుంటాం. పడగలే పాలి తడుచుకుంటే వెళ్ళిపోతున్నాం బాయ్. వర్షంలో తడిచాం బాయ్స్. మంచిగా వచ్చినాం, వర్షంలో తడిచిపోయినాం. ఉన్న మేకప్ అంతా పోయింది బాయ్. మేకప్ ఏం లేదు, చూసుకోవచ్చు. ఇప్పుడు కూడా ఏం మేకప్ వేసుకోలేదు. ఒక లిప్స్టిక్, నేను చెప్పినట్టు ఒక లిప్స్టిక్ తప్ప నేను ఏం పెట్టుకోలేదు. అది కూడా లిప్స్టిక్ పెట్టుకోను. మరీ లిప్స్టిక్ కూడా ఎట్లా ఉంటుందని. జనరేషన్స్ మనం ఏమంటారు, జనరేషన్ తగ్గట్టుగా ఉండాలి. కావాలని తీసుకోవచ్చు.